నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీరు ఒక ఎమోషనల్ స్ట్రెంత్ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మాకు పిల్లలు లేరు మేమేం చేయాలి అనుకుని వచ్చే వాళ్ళకి ఎమోషనల్గా మీరు ఇచ్చే స్ట్రెంత్ ఏంటి? సో ఫస్ట్ అసలు మనము డాక్టర్గా కంటే వాళ్ళని మన వాళ్ళు అనుకొని వాళ్ళకి ఏ రకంగా చెప్తే ఆ ప్రాబ్లమ్స్ అర్థమవుతుంది అనేది గమనించాలి. ఓకే. అందరూ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సేమ్ ఉండదు. చదువుకోని వాళ్ళు వస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు, గూగుల్ని బాగా చదివేసి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ అసలు నీకు ఏమి ప్రాబ్లం అయింది అనేది నేను నీ శరీరంలో ఏం జరుగుతుంది, ఏం జరగడం వల్ల ఈ మార్పులు వస్తున్నాయి, అన్నిటికీ మందులే సమాధానం కాదు, నీ అలవాట్లలో ఏం మార్పులు తెచ్చుకోవాలి. ఓకే. సో ఇంకా చాలామంది కపుల్స్ ఎలా కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సో మేము మంత్లీ 1-2 సార్లు కలుస్తాము, ప్రెగ్నెన్సీ రావడం లేదు. ఓకే. ప్రెగ్నెన్సీ రావడం లేదని వస్తారు. సో ఎంత ఫ్రీక్వెంట్గా కలిసి ఉంటారు అంటే మంత్లీ 1 or 2. ఓకే. సో అలా చేస్తే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం ఉంది అనే విషయం కూడా తెలియకుండా, ఓకే, ఏముందా లేదా అని కూడా తెలియదు, పెళ్ళయింది ప్రెగ్నెన్సీ వస్తుంది అంతవరకే తెలుసు. ఓకే. సో ఇలాంటి అవేర్నెస్ మనము జనరల్ అవేర్నెస్ దిస్ ఇస్ ఓకే. ఓకే. కానీ మనకు ఇండియాలో ఏమైపోతుంది అంటే ఇలాంటివి మాట్లాడితే అసభ్యకరమైన భావము అనేది ఒకటి చిన్నప్పటి నుంచి మనకు ఒక క్రియేట్ చేస్తారండి. అవునండి. సో ఇది ఎడ్యుకేషన్లో పార్ట్ అవ్వాలి. అవును. ఓకే. యాజ్ మంది మధ్యలో డిస్కషన్ వచ్చింది కాబట్టి యాజ్ ఎ క్యూరియస్గా నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ కపుల్స్ టు మీట్? ఓకే, ఫైన్, గుడ్ క్వశ్చన్ అండి. సో ఇంతకుముందు మేమంతా ఏం చేసేవాళ్ళము అంటే ఫర్టైల్ పీరియడ్ అని ఒకటి డిఫైన్ చేసి, ఈ ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి అంటే అండం రిలీజ్ అయ్యే టైం. ప్రతి నెల అంటే ఒక 30 days సైకిల్ ఉంటే ఆ 30 days సైకిల్లో మిడిల్ 1 week ఈజ్ ఫర్టైల్ అని అర్థం. ఓకే, కానీ వీఆర్ నాట్ మెషిన్స్. ఎస్. సో 30 days అంటే 30 daysకే అందరికీ రావాలని ఏం లేదు. కొంతమందికి 45 days సైకిల్ ఉంటుంది, కొంతమందికి 28 days సైకిల్ ఉంటుంది, కొంతమందికి 2 months సైకిల్ ఉంటుంది, 21 days కూడా ఉంటాయి మ్యామ్. 21 to 45 days ఈజ్ నార్మల్ సైకిల్. ఈ 21 to 45 days అనేది ఫిక్స్డ్గా ఏం లేదు. చాలా తక్కువ మందికి ఫిక్స్డ్ సైకిల్స్ ఉంటాయి. ఓకే. సో ఇలాంటప్పుడు పాత పద్ధతి ప్రకారం ఫర్టైల్ విండో ఒక 10 days, మిడిల్ 10 days. 30 days సైకిల్లో ఫస్ట్ 10 days, లాస్ట్ 10 days వదిలేస్తే మిడిల్ 10 days, దాంట్లో కూడా అట్ మినిమమ్ ఆఫ్ 3 to 4 days ఫర్టైల్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ఆ డేస్ని డిఫైన్ చేయడం కష్టం. ఓకే. ఓకే. సో ఫర్టైల్ పీరియడ్లో కలిసి ఉండండి అని చెప్తే కపుల్స్కి సైకలాజికల్గా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఓకే. సో ఆ టెన్షన్తో ఏమవుతుంది అంటే దేర్ అనేబుల్ టు మీట్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు నేను ఈ పని చేయాలి అని కూర్చుంటే టెన్షన్ ఉంటుంది మనసులో. అవును. కానీ అది రొటీన్గా అయితే టెన్షన్ ఉండదు. అవును. సో అందుకని ఇప్పుడు మేమేమి అడ్వైస్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే దే షుడ్ బి టుగెదర్. ఓకే. సో అప్పుడు ఈరోజు కలిసి ఉండకపోతే ప్రెగ్నెన్సీ రాదు అనే టెన్షన్ లేదు. ఓకే. ఇది కూడా ఎందుకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే ఒక్కసారి మానంలో వీర్యం పడిన తర్వాత వీర్యకణము ఆడవాళ్ల శరీరంలో 48 నుంచి 72 గంటలు బతికి ఉంటుంది. ఓకే. కానీ అండము రిలీజ్ అయిన తర్వాత అండం యొక్క లైఫ్ టైం ఓన్లీ 24 hours. ఆ 24 hours వదిలేసి మీరు సంవత్సరంలో ఎన్ని రోజులు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో అందుకనే చెప్తున్నా నేను, ప్రెగ్నెన్సీ రాలేదు అని అనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకు రాలేదు అనేది అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఒక క్లారిటీ తోటి ముందుకు వెళితే సగం మంది కపుల్స్ మెడికేషన్ ఏమీ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఓకే. ప్లస్ పెళ్ళైతే సరిపోతుంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటే ఎగ్ నంబర్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. ఓకే.